రూపాయలకు ఏమొస్తుంది అంటే హైదరాబాద్ లో కడుపు నిండా టిఫిన్ దొరుకుతుందని కాలర్ ఎగరేస్తూ చెప్పవచ్చు. ఇడ్లీ, పూరి, ఉప్మా, పొంగల్ ఇలా ఏదైనా సరే రూపాయలకే అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటి వరకు రూపాయలకే మధ్యాహ్నం భోజనం అందిస్తున్న అన్నపూర్ణ క్యాంటీన్లను ఇందిరమ్మ క్యాంటీన్లుగా మార్చేసింది. భాగ్యనగరంలో అన్నపూర్ణ క్యాంటీన్లు 139 ఉంటే వాటిని 150కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనికోసం జీహెచ్ఎంసీ 11.43 కోట్ల నిధులు వెచ్చేస్తోంది. ఇప్పటికే నగరంలో 60 చోట్ల ఇందిరమ్మ క్యాంటీన్లు ఏర్పాటయ్యాయి. మిగతా వాటిని కూడా త్వరలోనూ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ దసరా నుంచే ఇందిరమ్మ క్యాంటీన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. 25,000 మందికి బ్రేక్ఫాస్ట్ సౌకర్యాన్ని అందించేందుకు జీహెచ్ఎంసీ పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. సోమవారం నుంచి శనివారం వరకు 6 రోజుల పాటు ఒక్కరోజు ఒక్కో రకమైన టిఫిన్ అందించేందుకు సిద్ధమవుతుంది జీహెచ్ఎంసీ. చేతిలో 10 రూపాయలు ఉంటే చాలు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఎంచక్క చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా ఒకసారి వెళ్ళి రుచి చూసేద్దాం. టిఫిన్ ఎలా ఉందో మనం కూడా రివ్యూ ఇచ్చేద్దాం.